చేయటానికి, అంటే పనికి నిలబెట్టడానికి దేవుడు దర్శనమిస్తాడు, మాట్లాడతాడు. ప్రమాదాల నుంచి తప్పించడానికి దర్శనమిస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆందోళనల్ని తొలగించడానికి కూడా దేవుడు దర్శనమిస్తాడు నీకు. నీ పిల్లల గురించి ఏదో కలుతుంటుంది నీకు, కానీ వాళ్ళు శ్రేష్టమైన ఈవులను పొందుకున్నట్టు నీకు చూపిస్తాడు దేవుడు. నువ్వు నమ్మాలి దాన్ని. ఎందుకు పిచ్చిదాన్న భయపడతావు? వాళ్ళ భవిష్యత్తు నేను బ్లెస్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని, నువ్వు నిమ్మలంగా ఉండటానికి. నువ్వు మాటలు చెబితే ఉన్నావు అందుకని చూపిస్తాడు కూడా కొన్నిసార్లు. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడా, గుర్తుపెట్టుకో, ఈరోజు పనికి మాలోడు, పనికి రానోడు, సోమరోడు, వేస్ట్ గాడు, వేస్ట్ గతి అనుకుంటున్నారేమో. అనుకోని రేపు వాళ్ళు నిన్ను కలుసుకోవటమే పెద్ద కష్టమైపోతున్నాయి, లేదా వాళ్ళకి నువ్వే దిక్కు అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నువ్వు మనుషుల మీద ఆధారపడలేవు, జీవము గల దేవుని పాదాలు పట్టుకొని ఉన్నావు. ఎవరి పాదాలు పట్టుకొని ఉన్నావు? నాకు తెలిసి మోషే మామ ఖచ్చితంగానే ఉంటాడు. అరే, ఈ మిద్యాన్లో ఎవడు లేడురా నీలాంటోడు. అరే, నీకు రంది లేదా? నీకంటూ ఒక మందను సంపాదించుకోవాలని లేదా? నేను ఇస్తారా పెట్టుబడిగా కొన్నిటిని తీసుకొని మేపుకోరా. నాకెందుకు మాయా, నీ మంద నేను మేపుతాను. ఓరే నీ పిచ్చి సార్, ఏం మనిషివిరా నువ్వు? నా మంద ఎంతకాలం రా? నీకంటూ ఒక పని ఉండాలి కదరా, నీకంటూ భవిష్యత్తు ఉండాలి కదరా. నీ కాళ్ళ మీద నువ్వు పాపం పిల్లనిచ్చిన మామ కదా. ఇప్పుడు కూడా కొంతమంది మాయలు అల్లాడిపోతుంటారు అల్లుళ్ళని చూసి. ఒరే, ఎక్కడెక్కడోళ్ళని చూసాను, నీ అంత సోదరుడు ఎవడు లేడురా, ఎట్ట బతుకుతావురా? ఆ పిల్లని ఎట్ట బతికిస్తావు? నీకు తగ్గట్టు ఇద్దరిని కన్నా వాళ్ళకెట్ట కూడి పెడతావురా? ఎవడురా నువ్వు? అరే ఎట్రా అనిపించుకుంటుండొచ్చు. మీరు ఉన్నారా సరిగ్గా? ఎవరన్నా చేతులు ఎత్తదులే, ఉంటే సంతోషం. దేవునికి స్తోత్రం.